కృష్ణ నమస్కారం. ఇప్పుడు మనం భగవద్గీత భాగవతం చదువుతూనే ఉంటాం కదా ప్రభుజీ. కొన్ని అధ్యాయాలు అయిపోయిన తర్వాత ఒకసారి రిమైండ్ చేసుకున్నామంటే అవి గుర్తురా ఒకసారి అవి అంటే మీరు ఎప్పుడు ఎక్కడ ఏది అడిగినా చెప్తూ ఉంటారు కదా, అవన్నీ మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారో కొన్ని టిప్స్ చెప్పగలరు. మేము మా మా సమయాన్ని ఒక రోజులో ఉండే మా సమయాన్ని ఒక 3 పార్ట్లుగా డివైడ్ చేస్తామంట. ఒకటి, మేము మాకు రావాల్సిన లేదా మేము తీసుకోవాల్సిన నరిష్మెంట్, అది దేనివల్ల వస్తుంది? మన సాధన ద్వారా వస్తుంది. సాధన అంటే ఏంటి? 1 భగవద్ ఆరాధన, 2 భగవన్ నామస్మరణ, 3 మన ఆచార్యులు గురువులు చెప్పే మాటలు వినుట చదువుట. కాబట్టి రోజు మేము కంపల్సరీగా మా గురువులు చెప్పిన ప్రవచనాన్ని ప్రతి నిత్యము మిస్ అవ్వకుండా, ఇప్పటి వరకు సుమారుగా 10 సంవత్సరాల నుంచి మా ఆచార్యుల వారి యొక్క మాటలు వినని రోజు అంటూ మాకు లేదు. నేను ఉంటాడు మాతో పాటు, నేను తెలుసు. మాకు స్పీకర్ ఉంటుంది, అందులో మా గురువు గారి ప్రవచనాలన్నీ ఉంటాయన్నమాట. ఆ స్పీకర్లో ఇప్పుడు రామనవమి వచ్చిందనుకోండి, 15 రోజుల ముందు నుంచి రాముడి గురించి ప్రవచనాలు. మళ్ళీ ఇంకొక ఉత్సవం వచ్చిందనుకోండి, అప్పటి వరకు జగన్నాథ రథయాత్ర వస్తుందనుకోండి, 1 నెల రోజుల నుంచి జగన్నాథ రేటు. అలా ప్రతిరోజు మేము ఏం పని చేస్తున్నా, భగవద్ ఆరాధన చేస్తున్నా, ఇది చేస్తున్నా సరే ఆచార్య వారిని వింటూ 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 అదొకటి. 2, మా గురువు గారికి మేము దీక్ష తీసుకునేటప్పుడు ఒక విషయం చెప్పాను. ప్రతిరోజు తప్పకుండా 16 మాలలు జపం చేస్తాము అని మా సాంప్రదాయంలో. అంటే 2 గంటలు పడుతుంది 16 మాలలు జపం చేయడానికి. ప్రతి నిత్యము 2 గంటలు భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తాం. 3వది, శ్రీల ప్రభుపాదుల వారు అనుగ్రహించిన గ్రంథము. కొన్నిసార్లు అది ఆడియో రూపంగానైనా వింటాము, లేదా బుక్ రూపంగా చదువుతాం. చాలా రోజుల నుంచి బుక్ రూపంలో చదవలేకపోతున్నాం మేము, కానీ ఆడియో రూపంలో ఆ పుస్తకాలనే చెప్తే మేము వింటూ ఉంటాము. మరలా 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 వింటాం. ఇప్పటి వరకు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత నేను ఒక 15 సార్లు చదివాను. శ్రీమద్ భాగవతము మొత్తం 18 ఏవైతే క్యాంటోస్ ఉన్నాయో అవన్నీ కూడా సుమారు ఒక 4 సార్లు చదివాను. కాబట్టి మరలా చదవటం వల్ల, మరలా వినడం వల్ల అప్పుడు మనకి అలా అని ఏదో మనకి భగవంతుడి యొక్క అలౌకిక శక్తి ద్వారా అన్ని శ్లోకాలు గుర్తుంటాయి ఏవో అలా అని కాదు. దాని వెనకాల సమస్య. నేను ఒక శ్లోకం నేర్చుకోవాలంటే ఆ శ్లోకం నేర్చుకొని దాన్ని రాసి ఒక 100 సార్లు పట్టి దాన్ని ఆ పేపర్ చిప్పుకొని జేబులో పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నా సరే ఆ శ్లోకాన్ని తీసి చదువుకొని మళ్ళా దాన్ని గుర్తు చేసుకుంటే అప్పటికి గుర్తున్నాయి. భాగవతంలో సుమారు ఒక 1000 శ్లోకాలు, రామాయణం నుంచి 1000 శ్లోకాలు. కానీ దాని వెనకాల ఎంతో పరిశ్రమ కూడా, లేకపోతే అంత సులభంగా ఎవరు ఏం చేసినా సరే దానికి ఒక సాధన అనేది కాదు. కాబట్టి మనం అందరంటే అది సాధన రిమైండెడ్. ఒకరోజు చేస్తాం, ఒకరోజు చేయనట్టుగా ఉండదు. మనం సీజనల్ డివోటీస్ అవ్వదు, ఎప్పుడూ మనం ముఖ్యమే. కాబట్టి ఎప్పుడూ మనకి సాధన. ఇది ఒక పార్ట్ మా జీవితంలో. 2వ పార్ట్ ఏంటో తెలుసండి, కేవలం చదివి కేవలం విని మన దగ్గర పెట్టుకోకూడదండి. చదివింది వినింది చెప్పాలి. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక విధంగా మనం చదువుకుంటే ప్రవచన రూపంలో, ప్రవచన మార్గం అంతా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇది 2వ పార్టీ. 3వ పార్టీ ఇంకొంటున్నది, చదివినది చెప్పినది ఎవరికో కాదురా, నీకు నువ్వు ఆచరించడానికి అని ప్రతి నిత్యము కూడా కొద్దిసేపు మనన చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది నిద్రపోయే ముందు అసలు నేను రోజులో ఏం చదివాను, ఏం విన్నాను, ఏం మాట్లాడాను, ఏం చెప్పాను, ఏం ఉపదేశాలు చేశాను, అది నువ్వు ఎంత ఆచరిస్తున్నావు, ఏది నువ్వు ఇంకా ఆచరణ చేయాలి అని మనన చేసుకోవాలి. ఈ 3 నా జీవితాన్ని డివైడ్ చేసి ప్రతి నిత్యము అధ్యయనం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఏదో ప్రతి గొప్ప స్వామి యొక్క కైంకర్యం నాకు చేయాలి. ఇలా ప్రయత్నం చేస్తే అందరికీ సులభం. ఇంకొకటి అంటే ఒక అధ్యాయం అయిపోయిన తర్వాత అది అర్థం చేసుకొని కంప్లీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అధ్యాయానికి వెళ్తారా, లేదంటే మొత్తం ఒకసారి చదివి మళ్ళీ చదువుకుంటారా?
ఈ విషయంలో భగవానుడు మాకు శక్తి ఇచ్చారనమాట. ఏంటి అంటే మేము ఒకసారి చదివింది వినేది మర్చిపో. అరే మాకు ఆ శక్తి లేదు. కాబట్టి ఆ ఒక బెనిఫిట్ మాకు ఉన్నది. స్వామి చిన్నప్పటి నుంచి మమ్మల్ని అలా రక్షించారు. మేము స్కూల్లో చూసింది డైరెక్ట్ గా ఎగ్జామ్ లో రాసేసేవాళ్ళం అనమాట. కాబట్టి అది మాకు ఒక ప్లస్ పాయింట్ గా యాడ్ అయ్యింది. ఇంకా మన అలాంటి బద్ధజీవులకి ఎలా మరి ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. సరే. Your servants, Pavani and kids. Hare Krishna.